మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శక్తిగల నామాన అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. ప్రియులారా, ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవటానికి ఇదిగో ఈ రీతిగా మీ ముందుకి రావటం జరిగింది. అదేంటంటే, మా పరిచర్యలను దేవుడు ప్రేమించి ఇదిగో 25 సంవత్సరాలు కృపా సువార్త ఉజ్జీవ సభలను ఏర్పాటు చేయటానికి ప్రభు సహాయం చేశారు. రేపు మార్చి నెలలో 2, 3, 4 తేదీలలో 26వ వార్షికను పెట్టడానికి ప్రభు కృప చూపించారు. మిమ్మల్ని అందరినీ కూడా దైవజనుడిగా నేను ప్రేమతో ఈ సభలకి ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మరి మార్చి నెల 2, 3, 4 తేదీలు సోమ, మంగళ, బుధవారాలు, రేపు వచ్చేటటువంటి సోమ, మంగళ, బుధవారాల్లో జరుగుతూ ఉంది. ఈ సభల్లో వర్తమానం అందించడానికి బెంగళూరు ప్రాంతం నుంచి ఫోర్డ్ గారు వస్తున్నారు. హనుమాన్ జంక్షన్ నుండి దేవదాస్ అయ్య గారు వస్తున్నారు. మచిలీపట్నం నుండి పరంజోతయ్య గారు వస్తున్నారు. 3 దైవజనులు 3 రాత్రులు చక్కని సందేశాలు మీకు అందిస్తారు. చక్కని సంగీతం, ఆత్మ సంబంధమైన పాటలు, దేవునికి దగ్గరయ్యేటటువంటి దిశగా చక్కని సభలు. మిమ్మల్ని నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈ స్థలం ఎక్కడంటే, దొనబండలో 25 సంవత్సరాలు దొనబండలోనే ఏర్పాటు చేశాం. ఇప్పుడు దొనబండకి కొంచెం ముందు కాత్సవరం అనేటటువంటి ప్రాంతం, అక్కడ అమ్మా నాన్న వృద్ధాశ్రమం ఉంది. ఆ ప్రక్క రోడ్లో లోపలికి వస్తే ఇందరమ్మ కాలనీ అనేటటువంటి కాలనీలో మా పరిచర్య అక్కడ ఉంది. మరి ఈ సంవత్సరం నుంచి ప్రభు చిత్తంలో కొన్ని సంవత్సరాలు ప్రభు నడిపించినంత వరకు అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన చేశాము. తప్పనిసరిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, మనం కలిసి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఆయన ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదాన్ని మనం కలిసి పొందుకుందాం. తారీఖులు మర్చిపోవద్దు. మార్చి 2, 3, 4 తారీఖులు కలుసుకుందాం. ఎవ్వరు మిస్ అవ్వద్దు. దేవుని కృప మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్.